అందరికీ నమస్కారం అండి. ఈ విషయం అనేది నిజంగా ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఈ బ్యూటిఫుల్ జర్నీలో నాకు బెస్ట్ కో ప్యాసింజర్ వచ్చి గోపిచంద్. మా ఇద్దరితో ఈ జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత వేణు గారు వచ్చారు, తర్వాత విష్ణుప్రసాద్ గారు వచ్చారు. అలా జర్నీ సాగుతూ వచ్చింది. రీజన్ ఏంటంటే, ఒక డైరెక్టర్ ఏదైనా కథ అనుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి స్టోరీ ఒక టీమ్, గోపి మోహన్ కానీ, భాను నందు కానీ, ప్రవీణ్ వర్మ కానీ ఇష్టంతో పనిచేశారు. నేను ఈరోజు ఈ సినిమా నేను అనుకున్నట్టు తీయగలిగాను. ఐఎమ్ 100% కాన్ఫిడెంట్. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఒక్క సెకండ్ కూడా, 2.5 గంటలు ఈ సినిమాలో ఒక్క సెకండ్ కూడా మీకు బోర్ కొట్టదు. ఎంగేజింగ్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, హిలేరియస్గా ఉంటుంది సినిమా. ఇంకా 2 సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్. ఒక కమర్షియల్ సాంగ్ మాస్ నెంబర్, అది రాలేదు, అది రేపు రిలీజ్ అయిపోతుంది. అట్లా ఇంకా 1 మోర్ సాంగ్ ఇస్ దేర్, అది కూడా చాలా బాగా చేశాడు చేతన్. నిజంగా చేతన్, నేను ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాకి చేతన్ తీసుకున్నప్పుడు చాలామంది స్టేట్ చేస్తే కూడా నేను కాన్ఫిడెంట్గా లేదు చేతన్ చేయగలుగుతాడని నమ్మకంతో తీసుకున్నాను. చేతన్ ఫెంటాస్టిక్ జాబ్, నిజంగా గ్రేట్ చేతన్, చాలా చాలా బాగా చేశావు. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాకి రికార్డింగ్ చేయడం అనేది చాలా కష్టం. అది సీజన్ మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రమే చేయగలుగుతారు. అలాంటిది నువ్వు ఎఫర్ట్లెస్గా చాలా బాగా చేయగలిగావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ రికార్డింగ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్. అట్లాగే ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్నట్టు తీయడానికి ఎంతో సపోర్ట్ చేసిన విశ్వప్రసాద్ గారికి, అలా వేణు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమాలో ఇంకా నాకు ఒక టెక్నీషియన్ లాగా కాకుండా నాకు ఒక యంగర్ బ్రదర్ లాగా, యంగరా గోహను నాకంటే హరీష్ యంగర్ అనేసి ఒక బ్రదర్ లాగా నాతో ఉంది. అంటే ఎంత సపోర్ట్ అంటే ఎనీ టైం, అంటే మిడ్ నైట్ నేను ఫోన్ చేసుకోవడం, ఒక ఐడియా షేర్ చేసుకోవడం. ఇంత సైజు ఉన్న సినిమాని నేను ఇలా తీయడానికి నాకు స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. అంటే అంటే ప్రతిదీ డిస్కస్ చేయడం, ఎంత టైం, ఎంత లేట్ నైట్ అయినా తను ఫోన్ చేసి నేను డిస్టర్బ్ చేసేవాడిని, ఎలా చేద్దాం అని. నాతో పాటే అసలు ఒక రైట్ హ్యాండ్లో నాతో ఉన్న గహన్కి థ్యాంక్ యూ సో మచ్ గహన్, థ్యాంక్ యూ, లవ్ యూ. అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అమర్ ఎడిటర్, ఫస్ట్ టైం నాతో పనిచేస్తున్నాడు. వాళ్ళ గురువు అమర్ నాకు వర్మ దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అనుక్షణం తపన పడ్డ అమర్కి బ్యూటిఫుల్ ట్రైలర్స్ ఇవన్నీ కూడా, ఈ ట్రైలర్స్ అన్ని ఇంత బాగా వెళ్ళడానికి తను మేజర్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ అమర్. అట్లాగే ఆ డైరెక్టర్ కిరణ్, తను చాలా చాలా కష్టపడి పనిచేశాడు ఈ సినిమా కోసం. ఆ డీటెయిలింగ్ అంతా చాలా బాగా చేశాడు. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో, వెదర్ కండిషన్స్లో తను చాలా కష్టపడి పనిచేశాడు. థ్యాంక్ యూ కిరణ్. ఇంకా కావ్య ఈ సినిమాకి ఎవరు హీరోయిన్ అనుకున్నప్పుడు కావ్యాని నేను బాంబే ఆడిషన్లో చూసిన వెంటనే అనుకున్నాను ఈ అమ్మాయి చాలా బాగుంటుంది ఈ క్యారెక్టర్ కానీ, ఈ సమైరా క్యారెక్టర్కి. తను చాలా చాలా బాగా చేసింది. పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, డాన్సులు కూడా చాలా చాలా ఎనర్జీతో చేసింది. థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు. అలాగే ప్రగతి గారు, యాక్టర్స్ నరేష్ గారు, సునీల్, వెన్నెల కిషోర్, విటి గణేష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్ అండ్ రాహుల్ రామకృష్ణ, ఇంకా చాలా 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 మంది. అలాగే జిషు సెన్గుప్తా, అభిలన్, మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రేమతో ఈ సినిమాకి పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే అనీష్ అంబ్రోస్, తను ఒక మదర్ సాంగ్, నాకు ఫేవరెట్ సాంగ్. తనకి ఆ సాంగ్కి ఎవరు అనుకున్నప్పుడు అంత సాఫ్ట్ ఫేస్ ఎవరికి ఉందని ఆలోచిస్తుంటే నాకు అదే బ్రౌజ్ చేస్తుంటే సినిమా చూసాను. ఈ నగరానికి అమ్మాయింది చూసి అమ్మాయి బాగుంటుంది అని అనుకున్నాను. అమ్మాయి చాలా బాగా చేసింది. నిజంగానే వితౌట్ గ్లిజరిన్ అమ్మాయి అంత బాగా చేసింది సాంగ్. థ్యాంక్ యూ అనుష్క. అలా అందరికీ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి ఎవరిని మర్చిపోయింటే, అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంబాబు, లోక్నాథ్ అండ్ మిగతా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా గోపి గురించి చెప్పాలి. ఏ డైరెక్టర్ అయినా ఒక సినిమా తను అనుకున్నట్టు తీయాలంటే సపోర్ట్, హీరో సపోర్ట్ ఉండాలి. అది నాకు 100% ఇచ్చాడు గోపి. బికాస్ ఆఫ్ యూ నేను అనుకున్నట్టు ఈ విషయం సినిమా తీయగలను. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా మనందరికీ పెద్ద హిట్ అవుతుంది. ఈ దశకి మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఈ సక్సెస్ తోటి. అందరికీ ఫైనల్గా హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్.